నెక్స్ట్ డే మేము లెజిస్లేటివ్ అసెంబ్లీకి వచ్చాము. బీసీలో ఉంది ఇక్కడ విక్టోరియాలో. ఎంత బాగుందో అసలు లోపలంతా కూడా. ఇక్కడ కూడా గవర్నమెంట్, పార్లమెంట్, ఇక్కడ కూడా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఇది యాక్చువల్గా కరెంట్ పార్లమెంట్ వచ్చి 42nd పార్లమెంట్ అంట. అండ్ ఆల్సో ఇక్కడ జనరల్ ఎలక్షన్స్ రీసెంట్గా 2020లో జరిగాయి. ముందర ఒక స్టాచ్యూ ఉంటుంది, క్వీన్ విక్టోరియా స్టాచ్యూ ఉంటుంది ఫ్రంట్ లాన్లో. ఈ బిల్డింగ్ అంతా ఎంత బాగుందో అసలు, బయట నుంచి ఎంత బాగా కట్టారో అసలు. దీనికైతే టికెట్ ఏం లేదు, ఫ్రీ అనమాట. మనం లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా టూర్ చూడొచ్చు. చాలా బాగుండింది లోపలంతా, అమేజింగ్ ఉండింది అసలు. ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారో లోపల ఛాంబర్ కానీ, వావ్, నిజంగా చూడాల్సిన ప్లేస్ ఇది కూడా. నాకు బీసీలో ఇక్కడ విక్టోరియాలో ఉంది ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చి. సో ఏమైనా కాన్ఫరెన్సెస్ ఉన్నా కూడా సో ఆల్మోస్ట్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇక్కడికి రావాల్సిందే ఈ విక్టోరియాకి. చూసారా ఎంత బాగుంది అసలు, ఎంత బాగా కట్టారో. అండ్ అందరూ అక్కడ ఒక ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట, లైక్ ఇక్కడ ఇదేంటి ఎవ్రీథింగ్ బిల్డింగ్ కానీ, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. ఇది వచ్చి ఛాంబర్, ఎంత బాగుందో కాన్ఫరెన్స్ రూమ్ లాగా. సో టాప్ లైక్ చాలా బాగా అనిపించింది. ఆ ముందర చూసారా ఒక క్వీన్ విక్టోరియా స్టాచ్యూ కూడా ఉంది. సో ఇక్కడ ది ఎంపైర్ అని ఒక హోటల్ ఉంది. సో క్వీన్ విక్టోరియా ఇక్కడికి వచ్చి టీ తాగిందంట. సో టీ కాస్ట్ వచ్చి $100 అంట ఇప్పుడు. సో అది కూడా మనకు ఇక్కడ కూర్చొని టీ తాగడానికి కూడా మనం ముందే బుక్ చేసుకోవాలి. సో మేమేం పెద్దగా బుక్ చేసుకోలేదు, జస్ట్ బయట నుంచి వ్యూ చూపిస్తున్నాను. సో బయట అంతా ఇలా ఉందన్నమాట. సో కొంచెం వెళ్తూ ఉంటే మేము అనుకున్నాం ముందే ఈ టైంకి ఇవి అయిపోవాలి. సో నెక్స్ట్ ప్లాన్ వచ్చి మేము మినేచర్ వరల్డ్ చూడాలని. కిడ్స్కి అయితే చాలా ఫన్ ఉంటుంది కదా. సో మినేచర్ వరల్డ్కి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. నెక్స్ట్ వాకబుల్ డిస్టెన్సే అనమాట ఇవన్నీ కూడా. మనం లెజిస్లేటివ్ అసెంబ్లీకి వెళ్ళాము, దాని నుంచి కొంచెం ముందర వాకబుల్ ఒక 10 minutes వాక్ చేస్తే మినేచర్ వరల్డ్. అన్నీ చుట్టుపక్కలే ఉన్నాయి ప్లేసెస్, అన్నీ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. కానీ డే టైంలో ఎంత సన్నీగా ఉండిందో అసలు. ఈవెన్ కిడ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు అనిపించింది. మెయిన్గా కిడ్స్తో కనుక మనం విక్టోరియా విజిట్ చేస్తున్నట్లుంటే కంపల్సరీ ఈ మినేచర్ వరల్డ్ అయితే చూపించాలన్నమాట మ్యూజియము. ఇది జస్ట్ ఒక 1/2 hour to 1 hour అట్లా టైం పడుతుంది ఈ టూర్. అన్నీ కూడా లోపల విక్టోరియాలో ఏమేమి ఉంటాయో అన్ని ప్లేసెస్ కూడా ఇక్కడ డిస్ప్లే లాగా పెట్టున్నారు. లైక్ బటన్స్ కూడా ఉన్నాయి. సో కిడ్స్ లైక్ అట్లా బటన్ ప్రెస్ చేసి కూడా ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు అనమాట. కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంది మొత్తం ఆ మినేచర్ వరల్డ్ అంతా విక్టోరియాలో. డిఫరెంట్ ఎరాస్, లైక్ డిఫరెంట్ సీన్స్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. లో ఉన్న లార్జెస్ట్ కలెక్షన్స్ లైక్ టాయ్స్ కానీ, మినియేచర్స్, ఇట్లాంటివన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఆ కలెక్షన్స్ అన్నీ ఒక హిస్టారిక్ టాయ్స్ లాగా పెట్టారు. ఎంత బాగుందో చూడండి, రియల్గా చూస్తున్నట్లుంది మొత్తం విక్టోరియాని ఇక్కడ. ఇది చాలా వర్త్ అనిపిస్తుంది. దీనికి టికెట్ వచ్చి మనకు $14 అట్లా ఉంటుంది అనమాట. సో అందరూ అడల్ట్స్ వెళ్ళకపోయినా అట్లీస్ట్ కిడ్స్కి ఒక 2 adults వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేయించినా చాలు, చాలా బాగుంటుంది. చాలా వర్త్ అనిపిస్తుంది ఈ మినేచర్ వరల్డ్ లోపలికి వెళ్ళిన తర్వాత. కిడ్స్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. విక్టోరియా ఐలాండ్ మొత్తం చూడొచ్చు మనము ఈ మినేచర్ వరల్డ్లో. ఇంకా బయటికి పోయి ఎక్స్ప్లోర్ చేయాల్సిందంత పెద్దగా ఏమి ఉండదు అనమాట. సో ఈ మ్యూజియం చాలా బాగుండింది. ఇది కూడా విక్టోరియాలోనే ఉంది. అంత వాకబుల్ డిస్టెన్సే అంతా కూడా. గ్రేటెస్ట్ లిటిల్ షో ఆన్ ఎర్త్ ఎలా ఉంటుందో అలా అనిపించింది ఈ మినేచర్ వరల్డ్. ఈ మ్యూజియము, ఆ టాయ్ బ్యాటిల్ సీన్స్ కానీ, ఆ మోడల్ ట్రైన్స్, ఆ డాల్ హౌసెస్, విక్టోరియా ఎక్స్ప్రెస్ హోటల్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ చెట్లు, ఆల్మోస్ట్ మనం బడ్జెట్ గార్డెన్స్, బటర్ఫ్లై గార్డెన్స్, ఎవ్రీథింగ్ విక్టోరియాలో ఐలాండ్లో ఏమేమి ఉన్నాయో సో అన్నీ ఉన్నాయన్నమాట ఈ మినేచర్ వరల్డ్లో. ఇదేదో బే సెంటర్ అంట. సో బే సెంటర్ విక్టోరియాలో మేము లంచ్ చేయడానికి వచ్చామన్నమాట. లైక్ నార్మల్ ఫుడ్ కోర్ట్ లాంటిది.
మేము లంచ్ చేసేసి ఆ తర్వాత ఒక క్యాజిల్కి వెళ్ళాము. ఈ క్యాజిల్ 19th సెంచరీలో బిల్డ్ చేసిన క్యాజిల్. చాలా లగ్జరియస్గా ఉంది లోపలంతా కూడా. లోపల ఒక రాబర్ట్ అండ్ వాళ్ళ స్పోర్ట్స్ జోయన్ వాళ్ళిద్దరు ఉండేవాళ్ళంట ఎప్పుడో. సో వాళ్ళ మెమరీస్గా ఆ క్యాజిల్ని అలాగే పెట్టేశారు. సో ఆమె రూమ్ కానీ యాంటిక్ పీసెస్, వాళ్ళ పైన బెడ్రూమ్స్ కానీ, వాళ్ళ లివింగ్ రూమ్, వాళ్ళ కిచెన్, ఎవ్రీథింగ్ ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. అసలు అన్నీ కూడా యాంటిక్ పీసెస్ అనమాట. చాలా బాగా అనిపించింది. అసలు ఇట్లా కూడా ఇంత మంచిగా బిల్డ్ చేసుకుంటారు, ఇంత బాగుండిందా లగ్జరియస్గా లైఫ్ ఆ 19th సెంచరీలో అనే ఫీలింగ్ వస్తుంది అనమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఇది కూడా ఒక హిస్టారిక్ హౌస్ మ్యూజియము. ఇది కూడా కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. చాలా బాగా అనిపించింది. సో బయట వ్యూ ఇలా ఉంటుంది అనమాట క్యాజిల్ది. ఈవినింగ్ సన్సెట్ వ్యూ చూద్దామని చెప్పి ఇక్కడ ఒక బీచ్కి వచ్చాము. బ్రేక్ డౌన్ లైట్ హౌస్ బీచ్ అంట. పెద్ద పెద్ద క్రూజెస్ ఉన్నాయి ఇక్కడ. 1, 2, 3 చూడండి ఎంత పెద్ద క్రూజో. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత దగ్గరగా. ఫెర్రీస్ చూసాం కానీ క్రూజ్ ఎప్పుడు చూడలేదు. అమేజింగ్ ఉంది ఆ క్రూజ్. ఓ మై గాడ్, ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ కవర్ చేసాము. Day 1, Day 2 విక్టోరియాలో మేము. అండ్ చాలా సన్నీగా ఉన్నింది. డే అంతా కూడా ఎంత సన్నీగా ఉన్నిందో. ఈవినింగ్ అయ్యేలోపు మేము ఈ బీచ్కి వచ్చాము. ఊరికే అట్లా నైట్ వ్యూ చూద్దాము, సన్సెట్ వ్యూ చూద్దాం అని చెప్పి బీచ్కి వచ్చామన్నమాట. ఇక్కడ మొత్తం క్రూజర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఒక 3 పెద్ద క్రూజర్స్. అసలు క్రూజ్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చేయాలి. ఎంత బాగుంటుందో, అమేజింగ్ ఉంటుంది అసలు. చాలామంది ఫ్రెండ్స్ వెళ్ళారనమాట. లోపల క్రూజ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అంటారు. సో వెనకాల క్రూజెస్ చూసారా, ఆ లైటింగ్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఈ బీచ్ కూడా చాలా బాగునింది. అండ్ ఆల్సో చాలా చలి పెట్టింది అనమాట. మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఆల్సో జూలై కదా, సన్సెట్ కూడా మనకు 9-9:15 అవుతూ ఉంటుంది. సో ఏముంటుందిలే అంత చలి, సన్నీ కదా అని చెప్పి మొత్తం సమ్మర్ వేర్ క్లాతింగ్స్ తెచ్చుకున్నాం అనమాట. నేనైతే జాకెట్ కూడా తెచ్చుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చలి అనిపించింది ఈవినింగ్. సో మేము రిటర్న్ వెళ్ళేటప్పటికి మాకు 10-10:30 అయిందనమాట. సో ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ. చూసారు కదా నైట్ వ్యూ. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని నైట్ వ్యూ. అసలు నిజంగా విక్టోరియా ఈజ్ అమేజింగ్ ప్లేస్ అండి. చాలా బాగా నచ్చింది ఈ 2 days. నైట్ అరౌండ్ 10-10:30 అవుతున్నా ఆ క్రౌడ్ చూడండి, ఆ లైటింగ్స్ చూడండి, అసలు పక్కనే లేక్. అసలు ఎంత బాగుంది ఆ నైట్ లైఫ్ ఇక్కడ. చూస్తారా, నేను ఎక్కడ చూడలేదు. సియాటల్లో కూడా అసలు ఇట్లా లేదు. కానీ విక్టోరియాకి ఇంత బాగుందా అని నాకు అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చాలా బాగా అనిపించింది. క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్లు అనిపించింది. మెయిన్గా బయట సీనిక్ వ్యూస్ కానీ. సో ఎవ్రీథింగ్ వాజ్ ఆసమ్. ఐ హోప్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ 2 days ట్రిప్ వ్లాగ్ మీకు. అండ్ కెనడా అండ్ వ్యాంకోవర్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి విక్టోరియా ఐలాండ్ మొత్తం కూడా. సో నెక్స్ట్ డే మేము మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట. సో బ్యాక్ టు వ్యాంకోవర్. సో ఇక్కడ తండూరి ఫ్లేమ్స్, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. లో బఫే ఉంటుంది. లోపల hundreds of varieties ఆఫ్ ఫుడ్ ఉంటుంది. సో లోపల అంత ఎక్స్ప్లోర్ చేయలేదు, అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బాయ్.